అందరికీ నమస్కారం. క్రియేటివ్ హోమ్ మేకర్ 25 యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన స్పెషల్ రెసిపీ రాయలసీమ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఉగ్గాని. నేను నా స్టైల్లో మా ఇంట్లో ఎలా చేస్తానో అలాగే మీకు చూపించబోతున్నాను. ప్రిపరేషన్ స్టార్ట్ అయింది, మరి చూసేద్దాం. ముందుగా ఈ ఉగ్గాని చేయడానికి ఒక మందపాటి కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకోవాలండి. ఎందుకంటే మనము హోటల్లో లాగా జస్ట్ అలా కలిపి ఇలా తీసేయమన్నమాట. కొంచెం మూత పెట్టి ఆవిరికి మగ్గించుకుంటాము. అప్పుడే పర్ఫెక్ట్గా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. అందుకని నేను ఇక్కడ ఒక అల్యూమినియం గిన్నె మందంగా ఉన్నది పెట్టుకున్నాను. సో మనం మామూలుగా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది దీనికి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, అలాగే శనగపప్పు కొంచెం ఎక్కువగా వేసుకుంటాను నేను, చాలా బాగుంటుంది. సో అవన్నీ వేగిపోయిన తర్వాత ఇలా పొడుగ్గా సన్నటి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా కలర్ రావాలండి, ఎర్రగా వచ్చే వరకు కొంచెం మనం వాటిని వేయించుకోవాలన్నమాట. లేదా మూత పెట్టుకొని మగ్గించుకోవచ్చు. చూసారు కదా, ఒక 2-3 నిమిషాల తర్వాత మనకు ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారి మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. సో ఎండు కారం కంటే కూడా పచ్చిమిర్చి మనకు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. కారం ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు నిలువుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా అడ్డంగా కట్ చేసుకున్నాను, కొంచెం ఎక్కువగా వేసాను పచ్చిమిర్చి. నెక్స్ట్ తర్వాత సన్నటి ముక్కలుగా ఎర్రగా ఉన్న టమాటాలను కట్ చేసి పెట్టుకొని ఇలా వేసుకోవాలి. టమాటాలు బాగా ఎర్రగా ఉండాలి. అలాగే దేశీ టమాటాలు అయితే, నాటు టమాటాలు అంటారు, అవి అయితే చాలా బాగుంటాయండి. కొంచెం పుల్లదనం ఉంటే ఈ ఉగ్గాని టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈలోపు మనము ఈ బొరుగులను నానబెట్టుకోవాలన్నమాట. నీళ్ళల్లో తడుపుకోవాలి. మేమైతే మా సైడు బొరుగులు అని అంటామండి, కొన్ని ఏరియాల్లో మరమరాలు అంటారు. సో ఒక్కొక్క ఏరియాలో వాళ్ళ అలవాటు కొద్దీ పిలుస్తూ ఉంటారనమాట. సో నేనైతే ఇక్కడ ఎక్కువగా నానబెట్టమన్నమాట. మాకు దొరికే ఈ బొరుగులు, మా కర్నూలులో దొరికే బొరుగులు అయితే ఎక్కువసేపు వాటర్లో ఉంచాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకు అక్కడ వెజిటేబుల్స్ అవన్నీ మగ్గే లోపల దీన్ని తడుపుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వాటర్లో పెట్టామనుకోండి చాలా బిరుసుగా అవుతుందన్నమాట. అంటే మనకు ఉగ్గాని సాఫ్ట్గా ఉండదన్నమాట, రఫ్గా తయారైపోతుంది. సో ఇక్కడ ఇది తెలుసుకోవాల్సిన ఒక ట్రిక్ అనమాట. ఎంత ఎక్కువసేపు మనం వాటర్లో పెడితే అంత రఫ్గా తయారవుతుందన్నమాట. అలా తడిపి ఇలా తీసామనుకోండి ఉగ్గాని చాలా సాఫ్ట్గా వస్తుంది. చూసారు కదా, నీళ్ళల్లో జస్ట్ అన్నీ కూడా నీళ్ళల్లో మునిగేటట్టుగా తడిపేసి తీసి పక్కన పెట్టుకోవడమే. నెక్స్ట్ ఇక్కడ ఈలోపు మనకు ఈ టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ కూడా మగ్గిపోయినాయి. ఇంకా వెంటనే మనము నానబెట్టుకున్న బొరుగుల్ని తీసి దీంట్లో వేసుకోవడమే. జస్ట్ ఈ ప్రాసెస్ అంతా ఒక 5 నుంచి 10 నిమిషాల లోపలే జరిగిపోవాలండి. ఎక్కువసేపు బొరుగుల్ని నానబెట్టకూడదు అనమాట. నేనైతే ఇలా చేస్తాను కాబట్టి నేను ఇలాగే చూపిస్తున్నాను. నెక్స్ట్ బొరుగులన్నీ వేసుకున్న తర్వాత పసుపు, అలాగే ఇప్పుడు ఉగ్గానికి మొత్తానికి సరిపోయినంతగా ఉప్పు వేసుకోవాలి. సో తర్వాత ఒకసారి ఇలా గిన్నెను కిందికి పైకి కుదించుకోవాలి. నా వీడియోల్లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. నాకు గరిటె పెట్టి కలపడం కంటే కూడా ఇలా కుదించడం ఎక్కువ అలవాటు. సో అలా రాకపోతే ఇలా ఒక పొడవుగా ఉన్న గరిటెను వెనక భాగం నుంచి మనము కలుపుకుంటే బొరుగు అన్నది మనకు నలగకుండా, మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా ఇలాగే ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ గిన్నె నిండుగా ఉన్నా కూడా నాకైతే అలవాటు కాబట్టి నేను ఇలా కలిపేస్తానండి. కొంచెం అలవాటు తక్కువగా ఉన్నవాళ్ళు వెడల్పుగా కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉన్న గిన్నెని పెట్టుకుంటే బాగా మొత్తం కూడా కలుపుకోవచ్చు. ఈ లోపల ఇక్కడ మనకు ఒక స్పెషల్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ మనము యాడ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి పుట్నాలు అంటారు కదండి, పప్పులు, వాటిని వేసుకోవాలి. తర్వాత ఆ పప్పుల్లోనే మంచిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడే ఈ ఉగ్గాని టేస్ట్ అంతా కూడా ఈ పొడిలోనే ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని ఇప్పుడు మనము ఉగ్గానిలో వేసుకుంటామన్నమాట. ఈ ప్రాసెస్ అంతా జరిగే వరకు కూడా సన్నని మంటని చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఉగ్గానిని మగ్గించుకుంటూ ఉండాలన్నమాట మూత పెట్టి. చూసారు కదా, ఫైనల్లో ఈ పొడి వేసి ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే టేస్టీగా వేడివేడిగా మనకు ఉగ్గాని రెడీ అయిపోతుంది. ఈ స్టేజ్లో మీరు ఉప్పు కూడా చెక్ చేసుకోవచ్చు. సరిపోకుంటే ఉప్పు కలుపుకొని కొంచెం మూత పెట్టి ఒక్క నిమిషం పాటు మగ్గించుకుంటే ఉగ్గాని రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. సో మీరు కూడా ఈ రకంగా ఒక్కసారి ట్రై చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది.
మరి వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.